వాడు ఓడిపోవాలంటుంది, నువ్వు గెలవాలి అంటుంది. అసలు ఎవరో ఏంటో చెప్పట్లేదు. ఆవిడ ఎవరు ఏంటని చెప్పకపోయినా మంచి సలహా అయితే చెప్పిందిరా. ఆవిడ చెప్పింది కరెక్టే. చరణ్ కాంపిటీషన్కి వచ్చాడంటే నాకు విన్ అయ్యే అవకాశాలు తగ్గిపోయినట్టే. రాకుండా చేయాలి. చరణ్ రాకుండా ఉండాలంటే ఇప్పుడు ఏం చేద్దాం? పోనీ ఎదురెళ్ళి గొడవపడి కొట్టేద్దామా? పోనీ ఎక్కడికైనా ఎత్తుకెళ్ళిపోదామంటావా? రేయ్, పిచ్చేమైనా పట్టిందా నీకు? చరణ్ ఒక మాట అని మీద చేయి వేస్తేనే విక్రమ్ గడు చేయబట్టుకొని విరిచేసింది. అలాంటిది కొట్టడానికో కిడ్నాప్ చేయడానికో వెళ్తే ఊరుకుంటుందా? నిలబడిన వాళ్ళని నిలబడిన చోటే పాతేస్తుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? ఎదురుపడి గొడవ పడద్దు, ఎత్తుకెళ్ళి రిస్క్ పడద్దు. కానీ వాడు రాకుండా చేయడానికి ఓ దారుంది. ఏంట్రా దారి? చెప్తా, పదండి. డాక్టర్, ఆగండి. ఏమైంది? యాక్సిడెంట్ ఏంటి డాక్టర్? త్వరగా తీసుకెళ్ళండి, లోపలికి తీసుకెళ్ళండి. నువ్వు ఎక్కడే ఉండమ్మా. చరణ్కి ఎలా ఉంది? లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది. అసలు యాక్సిడెంట్ ఎలా జరిగిందమ్మా? మ్యూజిక్ లో మెలకువలు చెప్తానని మ్యూజిక్ డైరెక్టర్ బిత్తిరి సత్తి గారిని కలిసి రిటర్న్ అయ్యాం. ఒక చోట ఐస్ క్రీమ్ తిందామని ఆగాం. చరణ్ ఐస్ క్రీమ్ తీసుకొని వస్తుంటే కారు గుద్దేసింది. ఫ్రెండు, అన్నయ్యని కార్తో గుద్దింది ఎవరు? నేను సరిగ్గా చూడలేదు. పోనీ కార్ నెంబర్ అయినా చూసావా? చరణ్ కలా జరిగేసరికి నా మైండ్ ఏం పని చేయలేదు. నేను అసలు ఏం పట్టించుకోలేదు, చరణ్ని తప్ప. ఇదంతా నీ వల్లే వచ్చింది. నేనా? సాన్విక, అవును డాడీ. తమ్ముడికి మ్యూజిక్ అంటే ఇంట్రెస్టే, కానీ ఫస్ట్ ఆల్బమ్ చేసిన తర్వాత అమ్మ మాట విని ఆపేశాడు. నీకు చాలా టాలెంట్ ఉంది, నువ్వు అనుకుంటే సాధిస్తావని చెవిలో జోరీగలాగా రెచ్చగొట్టడం మొదలు పెట్టింది. దాంతో అమ్మ మాటను కాదనే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు ఆల్బమ్ అని చెప్పి మళ్ళీ ఇలా తయారయ్యాడు. అసలు ఎవరివే నువ్వు? మా ప్రాణానికి ఎక్కడి నుంచి దాపరించావు? నీ వల్ల ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది. అసలు నువ్వనే దానివే లేకపోతే నా కొడుకు మ్యూజిక్ ఆల్బమ్ అంటూ ఇలా తిరిగేవాడే కాదు. నేను చెప్పినట్టు ఇంటి పట్టు నుండేవాడు, బిజినెస్ గురించి ఆలోచించేవాడు.
అయినా చరణ్ కి యాక్సిడెంట్ జరుగుతున్నప్పుడు నువ్వెక్కడున్నావే? అసలు నువ్వేం చేస్తున్నావు? వేడిక చూస్తూ నిలబడి ఉంటుంది. అసలు నా కొడుకు ఇష్టాన్ని గౌరవించి వాడిని ఎంకరేజ్ చేస్తున్నావా? వాడిని రెచ్చగొట్టి పిచ్చోని చేయాలని చూస్తున్నావా? నా కొడుకు ఎలా ఉండేవాడే, ఇప్పుడు చూడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో. చూడు సుమా, చూడు. సుమా, సుమా. చూడు. సుమా, జరిగిన దాంట్లో దాని తప్పే ఉంది. అవును, జరిగిన దాంట్లో దీని తప్పేమీ లేదు. తప్పంటూ ఉంటే అది మీది, తరువాత నాది. ఈ అడ్రస్ లేని దాన్ని తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టారు. నా కొడుకేమైనా జరిగిందో చంపేస్తానే నిన్ను. సుమా, ఇది హాస్పిటల్, మన ఇల్లు కాదు. ఆవేశంలో ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా నీకు? నువ్వేమీ అనుకోకమ్మా. పర్వాలేదండి, కన్న కొడుకుని ఇలాంటి పరిస్థితుల్లో చూస్తే ఏ తల్లికైనా ఇలాగే బాధ అనిపిస్తుంది. కానీ చరణ్కేం కాదు, అన్నిటికీ ఆ దేవుడున్నాడు. సడన్ గా చరణ్ కి యాక్సిడెంట్ జరగడం ఏంటి?